హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రో. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ యూ వర్సెస్ దెమ్ అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు చూస్తాం. అసలు మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఎందుకు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకని వాళ్ళు మీతో మాట్లాడటం లేదు, ఎప్పుడు మాట్లాడతారు, ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు 18 నెంబర్ ఈరోజు 9, 18, 27 9, 18, 27 నెంబర్స్ క్వాలిటీస్ ఏంటో చూస్తాం ఈరోజు. 9 అంటేనే అది కుజుడి నెంబర్ అనమాట. వీళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి, ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరు క్షమాగుణం నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే బాగా కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకని కొంచెం క్షమాగుణం నేర్చుకుంటే మంచిది. వీరు జన్మత నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇతరులకు ప్రేరణ కలిగించి పనులు చేయించగలుగుతారు. ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. విశాల దృక్పథం కలిగి వివిధ విద్యలలో కళల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. మంచి కళాకారులు ఈ జన్మదినం కలవారే. ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. స్వార్థం మొదలైన నెగిటివ్ గుణాలను అధిగమించగలిగితే చక్కటి ప్రతిభ ప్రదర్శించి ప్రగతిని సాధించగలుగుతారు. ప్రజల జీవన స్థితిగతులు, సమాజ దేశ శ్రేయస్సు కోరుకుంటారు. వీరు క్షమాగుణం అలవర్చుకుంటే మంచిది. సరైన నామ సంఖ్య ఉంటే మంచి జీవితాన్ని, సుఖభోగాలు అనుభవిస్తూ కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ప్రతీకార వాంఛ తగ్గించుకుంటే మంచిది. ఆధ్యాత్మిక తాత్విక ధోరణిని అవలంబిస్తే వీరికి అన్ని విధాల శ్రేయస్కరం. వీరు మొండితనాన్ని వదలకపోతే సమాజంలో వీరి పట్ల వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. వీరు ఎప్పుడూ మానసిక ఆందోళనలో ఉంటారు. వారి భావాలను ఎవరితో పంచుకోకుండా మదన పడుతూ ఉంటారు. ఎప్పుడూ మనం ఓపెన్ మైండ్గా, ఫ్రీగా, మనసులో ఏముందో అది చెప్తా అలా ఉన్నామంటే మనకి భారం అనిపించదు, ఓవర్ థింకింగ్ రాదు, స్ట్రెస్ రాదనమాట. మనసులోనే అన్నీ పెట్టుకొని మనం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లాగ అనుకుంటా, ఎవరో ఏదో అనుకుంటారని మీ మనసులోనే అన్నీ వేసుకుంటే అట్లీస్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఒక్కళ్ళతోనా మీ మనసులో ఉండేదంతా చెప్పేసుకున్నారంటే కొంచెం లైట్గా ఫీల్ అవుతారు మీరు. స్ట్రెస్ ఉండదు మీకు. ఈ స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అందరికీ. అందుకే నేను చెప్తుంటాను, చాలామంది ప్లే బాయ్ టైప్లో ఉంటారు కదా, అమ్మాయిల మనసులతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్ వాల్యూ తెలియదా, లేకపోతే ఇంకొకళ్ళ లైఫ్ మనం స్పాయిల్ చేస్తున్నామని తెలియదా, అర్థం కాదు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు మనసులతో ఆడుకోవటం లేదు, వాళ్ళ జీవితంతో ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అందుకనే మీరు ఎవరినన్నా ప్రేమించేటప్పుడు ఫుల్ కమిట్మెంట్ ఇచ్చే పని అయితేనే ప్రేమలోకి దిగండి, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లోనే ఆ రిలేషన్షిప్ పెట్టుకోండి. అంతేగాని ప్రేమించేవని చెప్పి డైలీ మాట్లాడతా సడన్గా ఇగ్నోర్ చేస్తా, వాళ్ళని బాధ పెడతా, ఎమోషనల్ అప్సెట్కి గురి చేస్తా, ఇట్లాగంతా ఉండకండి. ఆడుకోవద్దు, మనుషుల మనసులతో, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. అదే నేను చెప్పేది. ఓకే, ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. ఫస్ట్ మీ పార్ట్నర్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూస్తాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్. మ్యూచువల్, ఇది ఎమోషన్స్ కార్డులో తీసే నేను ఇప్పుడు. మీ పార్ట్నర్ కొంచెం ధైర్యంగా ఉన్నారు, ప్లేఫుల్నెస్లో ఉన్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ స్ట్రెస్ నుంచి బయట వచ్చేదానికి చాలా మార్గాలు చూస్తూ ఉన్నారు. రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు మీతో, ఇంటిగ్రేషన్. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీరు చాలా బాధపడుతూ ఉన్నారు, అలోన్నెస్, ఒంటరిగా ఉన్నారు, ఎవరితో మాట్లాడటం లేదు. షేరింగ్, మీ మనసులో ఉండేదంతా షేర్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. ఎవరిదో గైడెన్స్ తీసుకుంటా ఉన్నారు, ఏం చేస్తే మంచిది ఫ్యూచర్లో అనేది గైడెన్స్ తీసుకుంటా ఉన్నారు. ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు? చేంజ్. ఇద్దరు వచ్చి ఒక చేంజ్ కావాలి, ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ రావాలనుకుంటా ఉన్నారు. ఇద్దరికి మీరు ఉంటే మీ పార్ట్నర్ కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు, మీ పార్ట్నర్ ఉంటే మీరు కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు. ఇద్దరూ ఇష్టపడుతున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియా ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు.
ఓకే. అందుకని మీ పార్ట్నర్‌ని ఫుల్‌గా నెగ్లెక్ట్ చేసేసి ఫ్రెండ్స్‌కి ఇంపార్టెంట్ ఇస్తుంటే ఎట్లా ఫీల్ అవుతారు? మీ పార్ట్నర్ గానీ, మీరు గానీ. మీ పార్ట్నర్ ఫ్రెండ్స్‌కి ఇంపార్టెంట్ ఇస్తే, మీకు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి కదా అక్కడ. వాళ్ళతో అంత టైం స్పెండ్ చేసాడు. మీకొక హాఫ్ అన్ అవర్ అయినా స్పెండ్ చేయాలి. అట్లా చేస్తుంటే అక్కడ బ్యాలెన్స్ అవుద్ది. ఫుల్‌గా ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫుల్‌గా ఎవరికీ ఓవర్ ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. ఎక్కడైతే ఓవర్ ఇంపార్టెంట్, ఓవర్ కమ్యూనికేషన్ ఉందో అది సడెన్‌గా ఆపోజిట్ అయిపోద్దనమాట. అంటే అప్‌సైడ్ డౌన్ అయిపోద్ది ఆ రిలేషన్‌షిప్. ఏది ఓవర్‌గా ఉండకూడదు. బ్యాలెన్స్‌గా ఉండాలి. ఇప్పుడు మనం స్వీట్ ఒక్కటే తింటా ఉంటే ఏమొస్తది? మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా! సేమ్ రిలేషన్‌షిప్‌లో కూడా అంతే. ఏది ఓవర్‌గా ఉండకూడదు. అంతా బ్యాలెన్స్‌గా ఉండాలి. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిట్యుయేషన్? మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ చాలా స్లో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభం, మకరం, కన్యా రాశి పర్సన్ అయ్యుండొచ్చు. అండ్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? వేస్తాం. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సరే, మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? ఇక్కడ మీ పర్సన్‌కి ధైర్యం ఉండటం లేదు మీతో మాట్లాడేదానికి. ఎందుకంటే స్ట్రెంత్ కార్డ్ రివర్స్‌లో వచ్చింది. దానికి ధైర్యం సరిపోవటం లేదు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడరా అని జగిలవుతా ఉన్నారు మీ పర్సన్. మీరేమనుకుంటున్నారు? మీరు వర్క్‌లో బిజీ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటున్నారు. మీ పర్సన్‌తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. సాడ్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే సెపరేషన్‌లో ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకరినొకరు. మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్‌లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు. మీకు తన ప్రేమనివ్వాలి, మీ దగ్గరికి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా? ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టారు మీ పర్సన్. మీరు ఒప్పుకుంటారా లేదా అని మీ పర్సన్కి తెలియటం లేదు. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది. మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. మీ స్కిల్స్ని అందరూ అడ్మైర్ చేస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. బాధపడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. స్టక్ ఫీల్ అవుతూ ఉన్నారు. తను మీకు చేస్తున్న నమ్మక ద్రోహం గురించి అనుకుంటా ఉన్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీకే తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు. చాలా పాజిటివ్గా ఉండారు. ఇప్పుడు కూడా మీరు తన కార్మిక్ బాండ్ అంటే మీరు మాట్లాడుకోకపోయినా మీ మధ్య బంధం ఏం కాదనమాట. ఎందుకంటే సోల్ టై ఉంది మీ ఇద్దరి మధ్య. అందుకని మీరు విడిపోయినా కూడా మీ పర్సన్కి మీరు ఎక్కడికి పోరు. మీరు తన కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం ఉంది. అండ్ ఫ్యూచర్లో తన చుట్టూ ఉండే బౌండరీస్ అంటే హద్దుల్ని చెరిపేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చేదానికి ట్రై చేస్తారు మీ పర్సన్. మీరు పాస్ట్లో మీ పర్సనే మీ ప్రపంచం అనుకున్నారు. ఇప్పుడైతే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఎమోషన్ షేర్ చేయటం లేదు. ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారు. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మిమ్మల్ని గమనిస్తున్నారు. నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. మీరు మీ పర్సన్ కలుసుకుంటారా? వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ కార్డ్ క్లారిఫికేషన్. ఎస్, కలుసుకుంటారు. మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎస్ కార్డ్. ఎస్, ఇస్తారు. తప్పకుండా ఇస్తారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్. తనలో గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది. హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్. హీల్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తారు. మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్.
ఇప్పుడు తను మీతో మాట్లాడటం లేదు అనుకోకండి. తన మనసులో ఎప్పుడు మీరే ఉన్నారు. మీ గురించే ఓవర్ థింక్ చేస్తున్నారు. డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఓకే. మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ, మ్యూచువల్. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఎక్కడున్నారని. మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ కార్డ్ వచ్చింది. మీకు కార్నుకోపియా అండ్ మీకు అన్ని అబాండెన్స్గా లభిస్తాయి. ఈరోజు మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోరు. హోల్ బ్యాక్ చేసి పెట్టున్నారు. ఇద్దరు రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీరే తనని హీల్ చేయగల ఎనర్జీ మీకు ఉందని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్కి హీల్ చేయగల ఎనర్జీ ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే. ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ఇష్టం ఉంది, కానీ మాట్లాడుకోవటం లేదు. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ టైం మీరు ఇవ్వలేదు. మీ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. అందుకనే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్, నో కమ్యూనికేషన్ అట్లా వచ్చినాయి. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? రీట్రీట్. ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ వరల్డ్కి దూరంగా పోయి ఇద్దరు కలిసి గడపాలి అనుకుంటున్నారు. ట్రూ లవ్. దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం. మీ పర్సనే మీకు ట్రూ లవ్. ఓకే. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు? ఏంజల్స్ మెసేజ్, అబాండెన్స్. మీకు అన్నీ అబాండెన్స్గా లభించబోతున్నాయి. మీ పర్సన్ ప్రేమ, మనీ, ఎనర్జీ, ఆరోగ్యం అన్నీ మీకు అబాండెన్స్గా రాబోతున్నాయి. ఇది పొంగల్ గిఫ్ట్ అనమాట మీకు అబాండెన్స్ అనేది. ఆన్సర్ ఈజ్ ఎస్. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. మీరు ఏమనుకుంటారో అది జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ హెల్ప్ఫుల్ పీపుల్, మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొంతమంది పీపుల్ని సెండ్ చేస్తుంది. మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. నో నీడ్ టు వరీ అండ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచన? మీ పర్సన్ మేషరాశి అయితే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ సింహ రాశి అయితే క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక ఎంప్రెస్ లెవెల్లోనే ఉన్నారు. తన ఫ్రీ విల్తో వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు. మీకు తనకి టైం ఇవ్వటం లేదు, ఇంకెవరికో టైం ఇస్తున్నారు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీతో ఏదో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీ మధ్య క్లాష్ వస్తుంది, అంటే ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకునేటట్టు మాట్లాడుకుంటారు. మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో వస్తుందో చూస్తాం. క్యూ, కే, ఎస్, యు, ఏ, వై, ఎల్, ఎక్స్, బి, ఓ, జెడ్, వి, హెచ్, జి, ఎం. ఈ లెటర్స్తో మీ పర్సన్ని రావచ్చు. ఓకే. ఇప్పుడు స్విచ్ వర్డ్. ప్లీజ్ ఏంజల్ సెండ్ మీ మై పర్సన్ విత్ ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్. ఇది స్విచ్ వర్డ్గా మీరు పెట్టండి, కమెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.